అడుగుడి మీకు ఇయ్యబడును అంటూ యేసయ్య చెప్పిన మాట ప్రకారము మనము దేవుణ్ణి ఎలా అడగాలో ఒక 9 మాటలు విందామా? మొదటిదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము, నీ చిత్తం మా జీవితంలో దయచేయమని అడిగే వారముగా ఉందాం. రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనము, ప్రతి విషయంలో దేవునిపైన ఆధారపడి అడిగే వారముగా ఉందాం. మూడవదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము, అత్యాసక్తితో అడిగేవారముగా ఉందాం. నాలుగవదిగా కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనము, పాపమును విడిచి శుద్ధ హృదయముతో అడిగేవారముగా ఉందాం. ఐదవదిగా యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసముతో అడిగేవారముగా ఉందాం. ఆరవదిగా లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనము, విరిగి నలిగిన హృదయముతో అడిగేవారముగా ఉందాం. ఏడవదిగా కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1-6 వచనాలు చూస్తే కన్నీటితో అడిగే వారముగా ఉందాం. ఎనిమిదవదిగా లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చూచినప్పుడు ఎల్లప్పుడూ అడిగే వారముగా ఉందాం. తొమ్మిదవదిగా మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము చూచినప్పుడు మెలకువ కలిగి అడిగే వారముగా ఉందాం. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఈ విధానంలో అడిగి చూద్దామా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.